ఆకాశాన్ని చూస్తూ ఎదిగిన ప్రతి భారతీయుడి కల ఈరోజు ఒక వాస్తవంగా మారింది. ఒక యువ భారతీయుడు అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాడు. గర్వంతో, గంభీరంగా, చిరునవ్వుతో. శుభాన్ శుక్లా యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు ప్రయాణించిన తొలి భారతీయుడు మన శుభాన్ శుక్లా అని చెప్పవచ్చు. 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి భూమికి తిరిగి చేరాడు. ఇది ఒక వ్యక్తిగత గెలుపు కాదు. ఇది భారత అంతరిక్ష చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమని గర్వంగా చెప్పవచ్చు. అంతరిక్షంలో 60 ప్రయోగాలు చేశారు. అందులో భారత ప్రయోజనాల కోసం 7 ప్రయోగాలు మన శుభాన్ శుక్లా చేశారు. ఇది భవిష్యత్ భారతానికి వేసిన బలమైన పునాది అని చెప్పవచ్చు. లక్నో నగరంలోని ఓ సిటీ మాంటెసోరీ పాఠశాల విద్యార్థి నుంచి నింగిని అధిగమించిన శాస్త్రజ్ఞుల వరకు శుభాన్ శుక్లా ప్రయాణం కొనసాగింది. ప్రతి చిన్నారి కళకు ఇది స్పష్టమైన మార్గమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 18 రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు జరిపినటువంటి శుభాన్ శుక్లా యాత్ర సాఫీగా సాగడంతో అందరూ ఊరట చెందారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, విద్యార్థుల చేతుల్లో కదులుతున్న త్రివర్ణ పతాకాలు, దేశం నిండా ఒకే నినాదం ఒకటే, భారత మాతాకి జై అని. యాత్ర లక్ష్యాలను పూర్తి చేసుకున్న యాక్సియం 4 వ్యోమగాములు సోమవారం సాయంత్రం స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో తిరుగు ప్రయాణం అయ్యారు. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ క్యాప్సూల్లో రోదసిలో పలు విన్యాసాలు నిర్వహించింది. దశల వారీగా రాకెట్లను మండించడం ద్వారా వేగాన్ని తగ్గించుకొని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. చివర్లో పారాచూట్ల ద్వారా వేగాన్ని మరింత కట్టడి చేసుకొని భారత కాలయమనం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. స్థానికంగా అది రాత్రి సమయం కావడంతో శక్తివంతమైన లైట్ల వెలుగులో సహాయ బృందాలు బోట్ల సహాయంతో వ్యోమనౌకను చేరుకున్నాయి. దాన్ని వెలికితీసి స్పేసెక్స్కు చెందిన రికవరీ నౌక షానన్ పైకి చేర్చారు. అనంతరం డ్రాగన్ వ్యోమనౌక తలుపు తెరచి వ్యోమగాములను బయటికి తీసుకువచ్చారు. తొలుత విట్సన్ వెలుపలికి వచ్చారు. అనంతరం శుభాన్ శుక్లా చిరునవ్వు చిందిస్తూ అభివాదం చేస్తూ బయటికి వచ్చాడు. గగనాన్ని తాకాలన్న కల ఇప్పుడు భారత యువతకి దూరంగా లేదు. శుభాన్ శుక్లాని యాత్ర నింగిని దాటి లక్షల హృదయాల్లోకి చేరిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.